ఓకే. రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఏఈస్ గారికి అండ్ సార్ ఎంఐఎస్ కోఆర్డినేటర్లు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏ లేదు, మనకు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఏదైతే మనకు ఇచ్చారో అది ఆన్లైన్. అప్పుడు మనకి ఆన్లైన్ ద్వారా మనము ఇవన్నీ, మనకు యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మనము అన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. మనము ఇంజనీర్స్ అందరూ మనకు ఇండివిజువల్గా ప్రతి స్కూల్ ఇచ్చారు, కానీ ఆ ఎస్టిమేషన్స్ అన్నిటినీ కూడా మనం కాంపోనెంట్ వైజ్గా ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉన్నది సార్. కాబట్టి మీరు అందరూ, మనము ఇంజనీర్స్ గారు కొద్దిగా మీరు సహకరిస్తే ఈ మొత్తం ఈ కాంపోనెంట్ వైజ్గా మనము అప్లోడ్ చేసి దాన్ని మనము ఓకే చేస్తే మళ్ళీ మనము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అప్రూవల్గా పోతుంది. దాన్ని మనం ఇది చేసి ఆ బేస్డ్గానే మనము శాంక్షనింగ్ అథారిటీగా మనము ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మనకు పైనుంచి అధికారులు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీరు మనకు ఇంటిమేషన్ ముందే చేశారు, అది మనం చేసినాము, చేసి అందరికి పంపించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చినాం. కానీ అది కాక మనం ఖచ్చితంగా యాప్లో చేయాలనేది చెప్పి ఖచ్చితంగా మనకు చెప్పారు. సో ఆ యాప్ అనేది ఉంది, దాంట్లో కాంపోనెంట్ వైజ్గా మనకు ప్రతిదీ ఏ ఎస్టిమేషన్స్ అనేటివి ఉన్నాయి. వాటిని ఒకసారి ప్రతి కాంపోనెంట్ వైజ్గా మాకు అష్రఫ్ అయిన అందరికీ ఒకసారి ఏఈలు కానీ జాయిన్ అయిన తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 15 నిమిషాలు, ఎక్కువ టైం కాదు. దాన్ని కొద్దిగా మీకు అందరికీ దీనిపై అవగాహన ఉండొచ్చు, కానీ ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొద్దిసేపట్లోనే. సో మాకు డిఓ సార్ జాయిన్ అవుతాడేమో అని వెయిట్ చేస్తున్నాం. డిఓ గారు జాయిన్ కాగానే సార్ జాయిన్ అయ్యారు సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ప్లానింగ్ కోఆర్డినేటర్ చెప్పారు, దాని ప్రకారంగా ఒకసారి అష్రఫ్ గారు చెప్తారు ఏ రకంగా చేయాలో. అది ఆన్లైన్ అన్ని ప్రతి కాంపోనెంట్ చేయాలని స్టేట్ వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. అందరూ కొద్దిగా దయచేసి కోఆపరేట్ చేసి దాన్ని ఏ రకంగా చేయాలనేది కొద్దిగా హెచ్ఎంసి ఫోటోలు తెప్పించుకొని ఆన్లైన్లో చేయించడం అనేది ఆ యాప్లో హెచ్ఎం ద్వారా చేయించాలి. అది మీరు కొద్దిగా హెచ్ఎంను కాంటాక్ట్ చేసి ఆ గ్రూప్లో పెట్టి, మీ గ్రూప్లో పెట్టి, మండల గ్రూప్లో పెట్టి ఇమీడియట్గా అది వర్క్ టేకప్ చేసి కంప్లీట్ చేయించాం తొందరగా. అష్రఫ్ కంటిన్యూ చేయి. సరే సార్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏంటి అంటే, మనకు ఏపీసీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి సంబంధించి ఏవైతే వర్క్స్ అనేటివి అసైన్ అయినాయో, ఈ విషయాలు అనేటివన్నీ కూడా మీ అందరికీ కాంపోనెంట్ వైజ్ గా ఇష్యూస్ అన్ని మీకు ఐడియా ఉంటాయి, ఇంజనీర్స్ కి యాజ్ వెల్ యాజ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కూడా. గత మీటింగ్ ఒకటి మేము కండక్ట్ చేసాం ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కి హెచ్ఎంస్ కి మొబైల్ ఏపీకే పైన. ఆ సందర్భంలో నేను చెప్పడం జరిగింది ఏంటంటే, ఇక్కడ అడ్మిన్ శాంక్షన్స్ సంబంధించినది ఇంజనీరింగ్ ద్వారా ఒక డేటాను తెప్పించుకోవాల్సింది ఉంది, ఆ వర్క్ పెండింగ్ ఉంది, డిస్ట్రిక్ట్ లాగిన్ లో చేయాల్సింది ఉంది అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, సింపుల్ గా ఈ డేటా అనేది నేను ఒకటి మీకు పోస్ట్ చేస్తాను. ఈ డేటా అనేది నిజామాబాద్ ఎన్జెడ్బి ఏఏపిసి అనే గ్రూప్ ఒకటి ఉంది, వాట్సాప్ గ్రూప్, దాంట్లో కూడా పెడతాము. ఆల్రెడీ పెట్టినాం ఇంతకు ముందు కూడా. అగైన్ మేము ఈ డేటా అనేది పెడతాం. ఈ డేటాలో ఏంటంటే, ఇక్కడ ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రకారము మీరు ఈ ఒక స్కూల్లో ఆర్మూర్లో కోట ఆర్మూర్ అనే స్కూల్ ఉంది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి 1,00,000 రూపాయలు అవసరం అనేది డైస్ ప్రకారం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ మీకు 60,000 అవసరం పడవచ్చు, లేదా 20,000 అవసరం పడవచ్చు, లేదా అవసరం లేకుండా కూడా ఉండొచ్చు, లేదా 1,30,000 కూడా అవసరం పడవచ్చు. సో ఈ అమౌంట్ అనేది ఇక్కడ ఆన్లైన్ లో ఎంట్రీ చేయాల్సింది ఉంది. సేమ్ ఇలాంటిదే పోర్టల్లో మనకు aapc.telangana.gov.in అనే వెబ్సైట్ లో మనం ఎంటర్ చేయాల్సింది ఉంది. అది త్రూ డిస్ట్రిక్ట్ లాగిన్స్. అది డిస్ట్రిక్ట్ లాగిన్స్ లో ఎంటర్ అయిన తర్వాత ఆ వర్క్ అనేది మనకు ఇక్కడ మండల్ లాగిన్ లో యాజ్ వెల్ యాజ్ హెచ్ఎం లాగిన్ లో కనబడుతుంది. దాంట్లో మళ్ళీ బిల్స్ జనరేషన్ అండ్ మీకు పేమెంట్స్ అనేటివి ప్రాసెస్ కావడానికి ఇది ప్రాసెస్ ఉంటుంది.
బట్ మనం ప్రీవియస్ వరకు ఇప్పటి వరకు మనం ఏం వర్క్ పూర్తి చేసినాము అంటే ఈ వర్క్స్ ను కాంపోనెంట్ వైజ్ ఎస్టిమేషన్ తయారు చేసుకొని ఈఈస్ కన్సర్న్ ఈఈస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి ఈ కాంపోనెంట్ వైజ్ అమౌంట్ అనేది కంప్లీట్ చేసి ఇస్తే దాంట్లో 10% అమౌంట్ అనేది ఆల్రెడీ కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చి ఉన్నారు. సో ఆ వర్క్ ను మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది వెబ్సైట్ లో ఎంట్రీ చేస్తున్నాం. సో బేసిక్ గా ఫస్ట్ ఏంటంటే ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఎంఈఓస్ కి మీరు కన్సర్న్ ఏఈస్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డేటాను మొదలే మీరు ఒక పేపర్ లో మంచిగా ఎక్సెల్ ఇచ్చాం కాబట్టి ఒకసారి రఫ్ గా వర్క్ చేసుకుని మాకు ఆన్లైన్ వర్క్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. సో ఈ వర్క్ ను మీరు మొత్తం కంప్లీట్ గా ఆన్లైన్ లో చేసుకున్నది ఆల్రెడీ చేసుకొని ఉండొచ్చు అందరూ కూడా. ఒక్కసారి డేటాను వెరిఫై చేసుకోండి. ఈ కాంపోనెంట్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఏదైనా తక్కువ ఎక్కువ మార్పులు ఏదైనా ఉన్నా మీరు ఇది ఫైనలైజ్డ్ గా చేసుకొని ఖచ్చితంగా ఏఈ సార్ సంతకము అలాగే డిఈ గారి సంతకం కింద ఈఈ గారి సంతకం ముగ్గురు సంతకాలు పెట్టుకున్న తర్వాత ఆ సంతకాల డేటాను మనము తీసుకొని ఇక్కడ వెబ్సైట్ కి వస్తాం. వెబ్సైట్ పేరేంటిది అంటే అమ్మ ఆదర్శ పాఠశాల aapc.telangana.gov.in ఇక్కడ లాగిన్ ఉంటది. ఈ లాగిన్ లో ఈ డిస్ట్రిక్ట్ లాగిన్ ద్వారానే ఉంటది. ఈ లాగిన్ అనేది మీరు డేటా కంప్లీట్ అయిపోయి మీ దగ్గర ఎక్సెల్ ప్రిపేర్ చేసుకుని సంతకాల కాపీలు అన్ని ప్రిపేర్ అయి ఉంటే మీరు నాకు ఫోన్ చేస్తే ఇండివిజువల్ గా 1 by 1 ఇక్కడ మీరు 2 మోడ్స్ ఇస్తాం ఇక్కడ మీకు వర్క్ చేసుకోవడానికి. ఒకటి మీరు మండలంలోనే ఏఈ గారు ఇవన్నీ సంతకాలతో కాగితాలన్నీ కన్సర్న్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ దగ్గర ఎంఈఓ గారి దగ్గర ఇచ్చేసి చూసుకున్న తర్వాత మీరు గనక అవన్నీ పేపర్స్ రెడీగా ఉన్నాయి నాకు ఎంట్రీ చేయడానికి ఉంది అని మీరు నాకు ఫోన్ చేస్తే నేను అదే దానికి మీకు లాగిన్ కి ఎనీ డేస్ ద్వారా ఇస్తాను. నేను వీఆర్ నాట్ గోయింగ్ టు షేర్ ద క్రెడెన్షియల్స్ అండ్ వేర్ సమ్ ఇంజనీర్స్ ఆల్రెడీ నిజామాబాద్ లోనే ఉన్నారు అని ఒకవేళ కొంతమంది నిజామాబాద్ మండల వాళ్ళు ఉన్నారు 4 మండలాలు ఉన్నాయి. మాక్లూరు వాళ్ళు ఉన్నారు ఇక్కడే ఉంటాడు సమ్ కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు ఎవరన్నా ఉన్నారు. మేము ఇన్నే ఉంటాం కదా సార్ మేము ఇక్కడనే చేసుకుంటాం మీ ఆఫీస్కి వచ్చేసి అంటే మా ఆఫీస్కి వచ్చి చేసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఎట్లా వీలు ఉంటే దాన్ని బట్టి మాకు రేపటి నుంచి ఫోన్ చేయండి. సో ఈ రోజు అయితే టుడే మీకు కొంత హోంవర్క్ వేసుకోవడానికి కూడా టైం అవసరం పడుతుంది కాబట్టి వీఆర్ నాట్ ఎక్స్పెక్ట్ ఇన్ కేస్ ఎనీబడి ఈస్ రెడీ విత్ సిగ్నేచర్స్ ఆల్సో యూ కెన్ కాల్ మీ. సో ఇక్కడ వర్క్ చూద్దాం. మీరు జస్ట్ లాగిన్ అవుతారు మా క్రెడెన్షియల్స్ తోనే ఎనీ డేస్ కి ఇవ్వగానే ఇక్కడ మీకు ఈ వర్క్ అనేది డిస్ప్లే అవుతుంది విచ్ ఇస్ వెరీ సేమ్ ఫెమిలియర్ గా ఇక్కడ సివిల్ వర్క్స్ అడ్మిన్ శాంక్షన్ వర్క్స్ సేమ్ రిపోర్ట్ వస్తుందని డ్రింకింగ్ వాటర్ మైనర్ రిపేర్స్ రెనోవేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రూమ్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ గర్ల్స్ టాయిలెట్స్ ఇక్కడ వరకు వర్క్ ఉంది. ఇవన్నీ కూడా ప్రతి మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు 1156 స్కూళ్ళు ఉన్నాయి. దీంట్లో మనకు 792 ఏఐపిసి స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 792 ఏఐపిసి స్కూల్స్ మాత్రమే చేస్తాము. మిగతా వాటికి ఆల్రెడీ ఏంది ఇక్కడ రాసేస్తాం. ఏంటిది ఇది మండలం వైజ్ కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది. వెదర్ ఐఎమ్ ఆడిబుల్ ఆర్ నాట్ ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పండి. నేను ఎవరికి ఫోర్స్ మ్యూట్ లో ఉంచలేదు. డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. సో ఇక్కడ ఈ ఒక వర్క్ అనేది ఆల్రెడీ కొద్దిగా కంప్లీట్ చేసినారు మన దగ్గర సుమంత్ కొంత వర్క్ చేసినాడు. బట్ ఇన్ కేస్ ఉంటే కూడా ఇక్కడ చూసుకోండి ఒకసారి. రైట్ ఈ కంప్లీట్ గా అందు ఒకటి తీసుకుందాం. ఈ మండలంలో వర్క్ వెరిఫై చేయాల్సిందే అండ్ ఇది ఎడిటబులే. రైట్ టిక్ పెట్టాలి. ఏది అవసరం అనుకుంటే మనం ఏది ఎడిట్ చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇంక టిక్ పెట్టేసి ఇది చూడండి ఇక్కడ నేను టిక్ పెట్టగానే ఇది ఎడిట్ కి అవకాశం వచ్చేసింది. ఎంపీపీఎస్ బిగ్నెల్లీలో యాక్చువల్ ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రకారం ఎంత అమౌంట్ అవసరం జస్ట్ ఈ ఎంట్రీ చేసి దీంట్లో సెలెక్ట్ లో ఈ ఆప్షన్ ఇచ్చేస్తే ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ఎంబో కంప్లీటెడ్ ఉంటే ఎంబో ఉంటాయి ఇవన్నీ సున్నాలు అయిపోతాయి. వెంటనే ఈ కంప్లీటెడ్ పెడితే ఇక్కడ ఏం ఎంట్రీకి అవకాశం ఉండదు. చూడండి ఇన్ కేస్ ఎనీగా ఉన్నా మీరు సేవ్ చేసినప్పుడు కంప్లీటెడ్ అని పెడితే ఇంకా రాదు. ఇంకేదైనా అదర్ రీజన్స్ ఉంటే కూడా అదర్ రీజన్ ఉంటుంది. ఇది ఎడిట్ చేయడానికి కారణం ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎంబోఎంబి అనేది ఇది పెట్టేస్తే
ఈ విధంగా మనకు ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. రైటా? ఏ రీజన్ వల్ల ఈ వర్క్ అనేది ఉంది, నాట్ సెలెక్టెడ్ ఇన్ ఎంఓఎం అదర్ రీజన్ ఉంటే అది ఇది పెడితే ఇక్కడ కింద రాయడానికి కూడా నీకు రీజన్ వస్తుంది. ఏది ఉంటే అది రాసుకొని ఈ అమౌంట్స్ అనేటివి ఇక్కడ కొట్టాల్సింది. ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పే అంశంలో ప్రధానమైనటువంటి అంశం ఈ అమౌంట్స్ కొట్టడం. ఈ అమౌంట్స్ మీరు 100% అక్యురేట్ గా కొట్టాలా, ఎందుకంటే ఇవి డబ్బులు, నాట్ ఎన్రోల్మెంట్ అండ్ నాట్ ఎనీ అదర్ థింగ్. కాబట్టి యు టేక్ ప్రాపర్ కేర్. అండ్ ఆఫ్టర్ ఇది అనగానే ఎంట్రీ చేసి సేవ్ అనేది అయిపోతుందండి. సో ఎవరు కూడా ఇండివిజువల్ రికార్డ్ అనేది సేవ్ అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద వర్క్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి సెకండ్ వన్ కూడా యాక్టివేట్ అయింది. ఇది సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోతుంది ఇది ఆటోమేటిక్. ఆటో సేవ్ వల్ల సేవ్ అవుతుంది ఇక్కడ. రైట్? ఇంకేదైనా ఇబ్బంది ఉంటే కూడా సుమంత్ జాయిన్ అయి ఉన్నావా? సో సార్ ఇది ఇది ఇట్లనే అంటే సేవ్ అయిపోతుందా ఇది? In కాదు సార్, progress. అక్కడ పైన సేవ్ బటన్ ఉంది కదా, పైన సేవ్ save బటన్ దానిపైన ప్రెస్ చేయాలి. ఇక్కడ సేవ్ బటన్ ఉంది, రైట్? ఈ సేవ్ right. బటన్ అనేది సేవ్ చేస్తే సరిపోతుంది. ఇది మీరు ఫార్వర్డ్ టు డీసీ కానీ ఏం కొట్టొద్దండి, ఎవరు కూడా యాడ్ స్కూల్ ఏది కొట్టొద్దు. జస్ట్ ఎక్కువ సేవ్ బటన్ మాత్రమే వాడుకోండి. ఇది ఇన్ ప్రోగ్రెస్ అనేది పెడతారా, మా కంప్లీటెడ్ ఎంఓఎంబి అనేది మీకు డేటా అనేది ప్రొవైడ్ ఆల్రెడీ. యాక్చువల్లీ మీకు ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా మీరు శ్రీధర్ రెడ్డి సార్కి డైరెక్ట్ గా కాంటాక్ట్ కాండి. ఈ డేటా అనేది మీకు మీ స్కూల్లో ఇందులో డిస్ప్లే ఉన్న స్కూళ్ళలో ఏవి మినహాయించాలనేది డేటా అనేది సరిపడా జరుగుతుంది. దీస్ ఆర్ ద వెరీ వెరీ సింపుల్ ఫ్రమ్ మై సైడ్. ఇది చాలా సింపుల్ గా ఉన్న వర్క్. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి, అదర్వైజ్ నేను మీటింగ్ ని కంక్లూడ్ చేస్తాను. రైటా? ఓకేనా? సార్ ఆల్రెడీ నమస్కారం అమౌంట్ సార్. మనం చెప్పండి హలో చెప్పండి సార్, చెప్పండి నమస్కారం సార్. నేను సురేన్ కమ్మర్పల్లి ఎంఐఎస్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఈ డాటా ఏఈ గారు ఇస్తారా సార్ మన ఎంఆర్స్ లో? ఏఈ గారు ఇస్తారు. ఓకే సార్. ఓకే, వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు ఎన్ని డేస్ కనెక్ట్ అయ్యి డాటా ఎంట్రీ చేయాలి అంతే కదా? ఎంట్రీ చేయాలా అంతే. ఏఈ గారికి ఫోన్ ఓకే చేయాలా సార్. అంటే వాళ్ళు వస్తారా అనే కాకుండా ఒకసారి మనం ఫోన్ చేస్తే కూడా వాళ్ళు చెప్తారు. రైటా? కమ్యూనికేషన్ పెట్టుకోండి. ఓకే ఇబ్బంది ఏం లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఓకే. ఫోన్ చేయండి వాళ్ళకి ఏం చెప్పు. మేము చేస్తాం ఇక్కడ నుంచి మీకు కోఆర్డినేషన్ ఏదైనా ఉన్నా ఇబ్బంది. ఓకే ఇంకా సార్. ఓకే ఇంకా ఎవరన్నా చెప్తారా? సార్ ఏఈ దర్పల్లి సార్. మేడం చెప్పండి. సార్ ఆల్రెడీ అమౌంట్ స్కూల్ వైజ్ ఐటమ్ వైజ్ మనం ఎంటర్ చేసి అంటే ఫార్వర్డ్ చేసాం కదా సార్. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయడానికి వస్తుందా సార్ ఇక్కడ? నేను చెప్పలేను శ్రీధర్ రెడ్డి సార్, ఏదైనా ఏది ఉంది అనేది నాకు తెలియదు దాని గురించి. బట్ వీ నీడ్ టు ఎంటర్ ద డేటా ఇన్ ఆన్లైన్ మేడం. ఓకే, కావాల్సిందే మేడం. కంపల్సరీగా మీరు ఇచ్చినటువంటి డాటా ఏదైతే ఉందో స్కూల్ వైజ్ ది అది ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయండి మేడం. అంతే, తప్పకుండా. అదే అమౌంట్ ఎంటర్ చేయాలి కదా సార్, దాన్ని చేంజ్ చేయడానికి లేదు కదా సార్. దాన్ని చేంజ్ చేయడానికి లేదు మేడం. యాక్చువల్గా మనం 10% కూడా శాంక్షన్ అయిపోయింది కాబట్టి మీరు అదే ఇచ్చిన అదే ఏదైతే సార్. డాటా ఓకే ఉందో సార్. దాన్ని మాత్రమే అర్జీ చేయండి మేడం ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఎనీథింగ్ ఎల్స్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ది మీటింగ్. రైటా? ఎందుకంటే బడికి టైం అనేది చాలా ప్రీషియస్ కాబట్టి ఈ డేటాను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తున్నానండి. నాకు తెలిసి ఎవ్వరికి కూడా ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉండకపోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా మనం మా సైడ్ నుంచి పూర్తి సహకారం ఇస్తాము. రేపటి నుంచి ఒక 2 days టైం తీసుకుందాము. రేపు ఎల్లుండి బై షార్ప్ ఎవ్రీబడి షుడ్ క్లోజ్ దిస్ మీటింగ్. ఇది నేను యూట్యూబ్ కూడా చేసేసి మీ ఎంఐఎస్ గ్రూప్ లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీసీ ఇంజనీరింగ్ వర్క్ లో కూడా గ్రూప్ లో పోస్ట్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ అందరికి జాయిన్ అయినందుకు. సార్ శ్రీధర్ రెడ్డి సార్, నేను క్లోజ్ చేసేయాలనా సార్? డిఓ సార్ కూడా ఉన్నారా? సార్ ఉంటా డిఓ సార్. సార్ డిఓ సార్. సార్కి నేను ఫోన్ చేస్తాను, చేసి చెప్పి అడిగి క్లోజ్ చేస్తాను. ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఖచ్చితంగా ఇంజనీర్ల దగ్గర తీసుకొని వింటున్నారా అండి? ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఇంజనీర్ల దగ్గర ఏఈల దగ్గర తీసుకొని ఖచ్చితంగా అప్లోడ్ చేయండి.
ఏఈల సహకారంతోనే చేయండి. ఏదైనా మిస్టేక్ అయినా చాలా ప్రాబ్లం. ఒక ఇంటర్వెన్షన్ ఇంకొక దాంట్లో వేస్తే కూడా కష్టమే. సో దానికి సీరియల్గా కాకుండా ఒక్కో దాంట్లో వేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మనీ మ్యాటర్ కాబట్టి ఏది అటు ఇటు అయినా కానీ చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి.